బోగస్ ఓట్ల ఎరివేత లేదంటే ఒక వర్గం ఓట్ల తొలగింపు అనే చర్చ ఇప్పుడు దేశం అంతా కూడా నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. శేషి గారు ఉన్నారు అనలిస్ట్. శేషి గారు, మీరేమంటారు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి? అందరికీ నమస్కారం. భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమే కాదు, అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి దేశం కూడా. 96 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి అతి పెద్ద దేశం కదా. కాబట్టి ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఆ రెండు లక్ష్యాల కోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. చిట్ట చివరిగా మనకి 2003లో ఈ ప్రక్రియను చేపట్టారు. 2003 తర్వాత అంటే 23 ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చేపడుతున్నారు. అంటే ఈ 2 దశాబ్దాల్లో ఒక 5 శాసనసభ ఎన్నికలు, 5 లోక్సభ ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడైనా మీకు ఇన్ని ఎన్నికలు జరుగుతున్నాయి కదా, డిలీషన్స్ కంటే అడిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? ప్రతి ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫామ్ 8 ద్వారా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లను అడిషన్ చేస్తుంటది. మీకు అడిషన్స్ లక్షల్లో వచ్చి జాయిన్ అవుతుంటాయి, బట్ డిలీషన్స్ ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప పెద్దగా డిలీషన్స్ ఉండవు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫస్ట్ ఫేజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని బీహార్ లో మొట్టమొదట చేపట్టింది 2025లో ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు. అది ఎంత వివాదాస్పదమైంది అనేటటువంటి విషయం మనకి తెలుసు. తర్వాత సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి మీకు 9 రాష్ట్రాల్లోనూ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ చేపడుతున్నారు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో కూడా సిద్ధంగా ఉండాలని 22 రాష్ట్రాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్స్ విడుదల చేసిన సందర్భం ఉంది. ఈ థర్డ్ ఫేజ్ లో మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేయబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అయితే బీహార్ లో ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఒక అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకు అనంటే వాంటెడ్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటర్లను తొలగిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి సూచనలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చేయటం జరిగింది. పార్టీలకు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీహార్ లో ఎన్నికలు కూడా అయిపోయాయి. ఎన్నికలకు ముందు బీహార్ లో జరిగినటువంటిది ఏంటి అని అంటే దరిదాపు ఆ రాష్ట్రంలో 56 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. ఆ 56 లక్షల ఓట్లలో 2 ప్రధానమైన అకౌంట్స్ ఉన్నాయి. 20 లక్షల మంది చనిపోయినటువంటి ఓటర్లు, 24 లక్షల మంది డబుల్ ఎంట్రీస్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి అంశంగా మనం చూసాం. అది ఫస్ట్ ఫేజ్ లో వివాదాలు అవన్నిటితో అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కి వచ్చిన తర్వాత కూడా ఈ వివాదాలు సద్దుమణగలేదు. ప్రధానంగా అటు తమిళనాడు నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి, అంటే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక 2 రోజులకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాల్లో డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఒకసారి నేను ఆ డ్రాఫ్ట్ కి సంబంధించినటువంటి అంశాలు చెప్తాను. వెస్ట్ బెంగాల్లో 58 లక్షల ఓటర్ల తొలగింపు, గుజరాత్ లో 68 లక్షల ఓటర్ల తొలగింపు, మధ్యప్రదేశ్ లో 34 లక్షల ఓటర్ల తొలగింపు, రాజస్థాన్ లో 31 లక్ష ఓటర్ల తొలగింపు, చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కూడా 24 లక్షల ఓట్ల తొలగింపు, కేరళలో 9 లక్షలు, ఈవెన్ గోవాలో కూడా 1,27,000 ఓట్ల తొలగింపు, చిన్న కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో కూడా 77,000 ఓట్ల తొలగింపు. ఇక తమిళనాడు తీవ్రమైన అభ్యంతరాలు 97 లక్షల ఓట్ల తొలగింపు ముసాయిదా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఓటర్లను తొలగింపు చేస్తున్నటువంటి క్రమంలో వీటిల్లో మనకి ఎక్కువగా కనపడుతున్నది 2 అకౌంట్స్ కనపడుతున్నాయి. ఒకటి మరణించినటువంటి ఓట్లు, అంటే గత 23 ఏళ్లుగా మరణించినటువంటి వాళ్ళ ఓట్లు మనం డిలీషన్ చేయలేదు కదా, ఇప్పుడు క్యూములేటివ్ గా డిలీషన్ చేస్తున్నాం కాబట్టి పెద్ద సంఖ్యలో కనపడుతున్నాయి. రెండో అకౌంట్కి వచ్చేసరికి డూప్లికేట్ ఓట్లు, అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల 3 చోట్ల 2 నియోజకవర్గాల్లో లేకపోతే 2 రాష్ట్రాల్లో 2 జిల్లాల్లో ఇట్లా ఓట్లు ఉండటం. అయితే మూడో అకౌంట్ గా వచ్చేసరికి ట్రేస్ అవుట్ గాని అడ్రస్లు ట్రేస్ అవుట్ కానటువంటి ఓటర్లు, ఇవి పెద్ద అకౌంట్ గా కనపడుతున్నాయి. ఫేక్ ఓట్లకు వచ్చేసరికి చాలా తక్కువ కనపడుతున్నాయండి. మీరు బీహార్ లో ఇంత చెప్పారు కదా,
అక్కడ ఫేక్ ఓట్స్ 3,74,000 మాత్రమే అనేది మనకి ఈ సర్ ప్రక్రియ ద్వారా తెలిసినటువంటి అంశం. కాబట్టి 3 అకౌంట్స్ ద్వారా తొలగించబడుతున్నటువంటి ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తే ఇన్ని లక్షల ఓట్లు తొలగింపు చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా ఆయా పార్టీల పైన గెలుపు ఓటముల పైన ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఎక్కడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్ చేసేటటువంటి ప్రక్రియను చేపడుతుంది అని కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఈవెన్ దో తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తర్వాత వెస్ట్ బెంగాల్లో స్వయంగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి అడ్వకేట్ గా తన వాదనలు వినిపించినటువంటి సందర్భం ఉంది. అయితే 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అనంటే ఈ ఓటర్ల తొలగింపులో వస్తున్నటువంటి అభ్యంతరాలను మరింత పారదర్శకతను పెంచడానికి ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియలో జుడిషియల్ అధికారులను కూడా భాగస్వాములను చెయ్యండి అని మీకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కి ఒక సూచన చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగానే మనం చూడాలా. ఇది ఇప్పటి వరకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే మీకు 3rd ఫేజ్ కు వచ్చేసరకు తెలుగు రాష్ట్రాలు అంటే ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. అయితే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక నిమిషం, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ లేదంటే డబుల్ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగిస్తే ఓట్ల అంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్నట్టే లెక్క. ఇప్పుడు ప్రతిపక్షాలు తూర్పారబడ్డానికి గల కారణం మీరు కొద్దిగా తెలియజేశారు. సో బట్ ఇందాక మనకి జితేంద్ర గారు మాట్లాడుతూ ఇప్పుడే ఎందుకు ఇది మొదలైంది అనేటువంటిది వారి ప్రశ్న. దానికి మీరు ఏమని సమాధానం ఇస్తారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు ఒక పారదర్శకమైనటువంటి సమాధానం ఇవ్వటంలో వైఫల్యం చెందారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాలు ఏ తీవ్రతతో దాడి చేస్తున్నాయో ఒక బాధ్యతాయుతమైన ఎలక్షన్ కమిషన్ కూడా అదే తీవ్రతతోటి దాడి చేస్తుంది. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి బాడీ, చాలా పారదర్శకంగా ఉండాల్సినటువంటి బాడీ, జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి బాడీ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు ఒక సహేతుకమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వకుండా వాళ్ళ ప్రక్రియను కొనసాగించడంతో కొంత అనుమానాలు బలపడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఓటర్ల లిస్టు ఒక 2 దశాబ్దాల తర్వాత కూడా మనం ప్రక్షాళన చేయకుండా ఉంటే దాంట్లో ఏమి ఖచ్చితత్వం ఉంటుంది? దాని ద్వారా మనం జరిపేటటువంటి ఎలక్షన్స్ ఎలా పారదర్శకంగా ఉంటాయి అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. కాబట్టి ఈ ప్రక్రియ మనం ఆహ్వానించదగిందే. కానీ ఈ ప్రక్రియ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు లేవనెస్తున్నటువంటి అభిప్రాయాలను, అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని వాటికి కూడా సహేతుకమైనటువంటి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఒక ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది. ఎక్కడో రాహుల్ గాంధీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బట్ ఆ ప్రశ్నలకు ఒక జవాబుదారీతనంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పటంలో ఎక్కడో పారదర్శకత లోపించింది అనేటటువంటి ఒక డౌట్ సామాన్య ప్రజానికానికి వ్యక్తమవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనంగా ఈ ప్రశ్నలకు లేకపోతే అభ్యంతరాలకు సమాధానం చెప్పి ఉంటే ఇంత వివాదాస్పదం కాకుండా పోయి ఉండేది. బట్ దీంట్లో ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటే కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువగా కనపడటంతో మరింత ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. మమ్మల్ని ఓడించడానికే ఈ ప్రక్రియను తీసుకొచ్చారు, ఎలక్షన్స్ కు ముందే ఎందుకు తీసుకొస్తున్నారు అనేటటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. సహజంగా అట్లాంటి అభ్యంతరాలన్నీ వస్తుంటాయి. మరి ఎలక్షన్స్ కు ముందు ప్రక్షాళన చేయకపోతే ఎప్పుడు చేస్తారు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అయితే దీంట్లో మనం చాలా గమనించాల్సింది వెస్ట్ బెంగాల్లో ఇంకో రకమైనటువంటి సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటి అనంటే ఈ టైం బౌండ్ పెట్టారు. ఏది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియను కంప్లీట్ చేయడానికి టైం బౌండ్ పెట్టేసరికి బిఎల్ఓల పైన ఒత్తిడి జరిగింది. దగ్గర 30 మంది బిఎల్ఓలు మరణించినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ కూడా ఇంకో విషయం ఏంటంటే ప్రతి బిఎల్ఓ కింద 930 ఓట్లను మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ 930 వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక సఫిషియంట్ టైం ఇస్తే బాగుంటుంది. కానీ ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలోనే హడావుడిగా తొందరగా ఇవ్వటం వల్ల ఇక్కడ కొంత ప్రక్రియలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైట్ శేషి గారు మాట్లాడదాం. రైట్, మీరేమంటారు నాగార్జున గారు? అంటే